హలో హై ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మీ టాక్స్. ఇప్పుడే ఇరుముడి మూవీ అయితే చూసి వచ్చిన. సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సినిమా మాత్రం మస్తు ఉంది భయ, సూపర్ అనుకోవచ్చు. రవితేజ గారి యాక్టింగ్ మాత్రం మస్తు అనిపించింది నాకు. అంటే రవితేజ గారి క్యారెక్టర్ అయితే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ఆయన తీసిన సినిమాలలో మనకు చాలా సినిమాలు చూసినాం, ఓల్డ్ మూవీస్. అలాగే ఈ మూవీలో కూడా మస్తు చేసిండు. యాక్టింగ్ అయితే చాలా సింపుల్ గా ఉంటది, చాలా క్యాజువల్ గా అండ్ విలేజ్ లో జరిగే ఒక చిన్న స్టోరీ. రవితేజ గారు అయితే ఈ మూవీలో తాగుతూనే ఉంటారు భయ, ఒక తాగుబోతు క్యారెక్టర్ అనుకోవచ్చు. అండ్ 1 year కి ఒకసారి అయ్యప్ప మాల వేస్తాడు. ఆ మాల వేసిన రోజులు 41 days మాత్రమే తాగాడు. రవితేజ గారు అయితే ఆయన కూతురు ఏం చెప్తే అదే వింటుంటాడు. అండ్ బేసిక్ గా డాటర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ మూవీకి చాలా ప్లస్ అయినాయి, చాలా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కట్టు 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 ఇరుముడి కట్టు సాంగ్, అది సాంగ్ మస్తు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది బాయ్. స్టోరీ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ వెరీ ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏమైతుంది, ఎవరు ఏ క్యారెక్టర్ ఏందనేది చిన్న క్యూరియాసిటీని మాత్రం మనకు బిల్డ్ చేస్తుంది. అండ్ ఇంటర్వెల్ కూడా చాలా సింపుల్ గా ఉంటది, మరీ హైలైట్ గా ఏమి ఉండదు. బట్ ఓకే, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఒక స్కూల్ అమ్మాయిలు కనిపించకుండా పోతారు, కొందరైతే అసలు ఏం జరుగుతుంది అనేది లాస్ట్ వరకు సస్పెన్స్ అయితే ఒకటి క్రియేట్ చేసారు. అజయ్ ఘోష్ అండ్ సాయి కుమార్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. గురుస్వామి క్యారెక్టర్ అది కూడా చాలా బాగుంది. రవితేజ గారి డాటర్ క్యారెక్టర్ ఆమె అయితే చాలా బాగా చేసింది. చిన్న పాప డాటర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. ఊర్లో గానీ బయట గానీ ఏం జరిగినా నాన్నకి చెప్పేస్తా అంటది. వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్, ఆ సీన్స్ గానీ చాలా బాగా అనిపిస్తాయి. మెయిన్ రవితేజ గారి క్యారెక్టర్ అయితే మాల వేసిన రోజులు మాత్రమే తాగాడు, దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు. అండ్ ఫస్ట్ హాఫ్ లో 2 సాంగ్లు ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో ఒక 2 సాంగ్లు ఉన్నాయి, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే మల్లెపూల పల్లకి మందర పల్లకి సాంగ్ అయితే థియేటర్ లో విజిల్స్ స్టాప్ లేచిపోయినాయి అనుకోవచ్చు. ఫుల్ ఎంజాయ్ చేసారు ఆ సాంగ్ కి మాత్రం. ఫస్ట్ సాంగ్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ మస్తు ఎంజాయ్ చేశారు. మూవీలో కొన్ని లాస్ట్ వరకు కూడా కొన్ని సస్పెన్స్ అనేవి కొన్ని క్రియేట్ అయినాయి. కొన్ని సీన్లలో అయితే అసలు ఏంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని సీన్లు కూడా ఉన్నాయి. అండ్ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఎమోషన్ సీన్స్లలో కానీ అండ్ మెయిన్ గా కొన్ని ఫైట్ సీక్వెన్స్ కూడా, ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ లేదు. ఓవరాల్ గా అయితే సినిమా అయితే చాలా బాగుంది, మంచి ఫీల్ గుడ్ మూవీ. అండ్ సాంగ్స్ అండ్ అయ్యప్ప మాల స్వామి అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనుకోవచ్చు. రవితేజ గారు అయితే చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ క్యారెక్టర్ చేసిండు అని చెప్తాను నేనైతే. చాలా మంచి క్యారెక్టర్ చేసిండు. 3-4 ఫిలిమ్స్ ఫ్లాప్ తర్వాత అయితే ఇరుముడు నుంచి అయితే గట్టి కంబ్యాక్ అనుకోవచ్చు. రవితేజ గారు అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారు. శివ నిర్వాణ అయితే లాస్ట్ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత ఈ మూవీ తోట మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. మంచి హిట్ కొట్టిండు. అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గానీ, ఆ డైలాగ్స్ కానీ, మంచి సినిమాటోగ్రఫీ, కెమెరామెన్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొన్ని యాంగిల్స్ కానీ, కొన్ని కెమెరాలు, కొన్ని డిఫరెంట్ షాట్స్ ఉన్నాయి ఈ మూవీలో. అక్కడ చాలా ఆయన పనితనంగా అనిపించింది. ఓవరాల్ గా అయితే రవితేజ్ అన్న అయితే బ్లాక్ బస్టర్ కొట్టేసిండు. ఇరుముడి అయ్యప్పమాల పాటలు మాత్రం 2 సాంగ్స్ ఉన్నాయి, 2 టాప్ లేచిపోతాయి. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరైతే. సాంగ్స్ మాత్రం హైలైట్ అనుకోవచ్చు. జీవి ప్రకాష్ గారు అయితే నిజంగా చింపేసిండు అనుకోవచ్చు. అండ్ యూట్యూబ్ లో ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, మల్లెపుల్ల పల్లకి మందర పల్లకి. ఆ సాంగ్ మాత్రం నిజంగా థియేటర్ లో వింటే మస్తు అనిపించింది. మీరు కూడా ఎవరైనా విన్నోళ్ళు ఉంటే ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. సినిమా అయితే సూపర్ ఉంది, డోంట్ మిస్ ద థియేటర్. రవితేజ అన్న ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక మంచి పండుగనే అనుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది, డోంట్ మిస్ ద థియేటర్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.